ఛానల్ మంజుస్వర్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మంజు ఏంటి ట్రాఫిక్లో ఉండి వెల్కమ్ చెప్తుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, మా పాపది రేపు బర్త్డే. రేపు అంటే June 28th బర్త్డే అనమాట. సడన్గా మా ఆయన వచ్చి షాప్కి వెళ్దాంపా అని చెప్పేసి అయితే అన్నాడు, పాపకి డ్రెస్ తీసుకోవడానికి అని చెప్పి. హడావిడిగా జల్దీ అయితే రెడీ అయితే అయిపోయి ఇలా అయితే వచ్చేసామన్నమాట. రోడ్ మీద అయితే ఉన్నాము. పక్కన మా ఆయనకి ఏదో పని ఉండడం వల్ల అక్కడ షాప్ దగ్గరికి అయితే వెళ్ళాడు. మేము కార్లో వెయిట్ చేస్తున్నాము. ఇంకా షాప్కి వెళ్ళి మేము అక్కడ ఏం తీసుకుంటాము, పాపకి ఏం డ్రెస్ సెలెక్షన్ చేయాలనేది అయితే చూడండి మీరు. ఫుల్ ఎంటర్టైన్గా ఉంటుంది. మళ్ళీ కలుద్దాం. బర్త్డే అంటే మా చిన్న పాపది బర్త్డే, తన కోసం అని చెప్పేసి అయితే షాపింగ్కి అయితే వెళ్తున్నాము. ఇంకా పాప మా ఆయనకు ఫోన్ చేసి వస్తున్నా డాడీ నాకు డ్రెస్ కావాలి, నేను స్కూల్లో పని చేయాలి, నాకు చాక్లెట్స్ కావాలి అని చెప్పేసి అయితే ఒకటే నన్ను పని చేసి కొనివ్వకుండా ఒకటే కాల్స్ చేసి అయితే మొత్తానికైతే రప్పించుకుంది. ఇంకా సడన్గా అయితే వచ్చి ఇంకా మా ఆయన ఇంకా వెళ్దాం పదండి హడావుడికి అయితే రెడీ అయితే ఇలా అయితే వచ్చేసాము. ఇది అనమాట. మళ్ళీ షాపింగ్కి వెళ్ళాక మేము అక్కడ ఏమి కొంటాము అనేది అయితే మీరు చూడండి. ఓకే, మళ్ళీ కలుద్దాం షాపింగ్కి వెళ్ళాక. ఓకే, బాయ్. ఇంకా వేరే షాప్కి అయితే వచ్చాము. పాపకి బ్యాగీ జీన్స్ ప్యాంట్స్ అయితే కావాలి అంట, తనకి ఫ్రాక్ మోడల్ వద్దని అంటుంది. అందుకే వేరే షాప్కి అయితే వచ్చాము. ఇక్కడ ఏంటి అంటే నాకు ఎక్సలేటర్ అంటే కొంచెం భయం అనమాట. స్లోగా ఎక్కి స్లోగా దిగుతాను. అందుకే మా ఆయన చెప్తున్నాడు, ఆ చిన్నపిల్లలు చూడు ఎంత ఫాస్ట్గా ఎక్కుతున్నారు, ఇన్నిసార్లు వస్తున్నావు అలవాటు అవ్వట్లేదా అనేమో అయితే నన్నైతే కొంచెం కామెంట్ చేస్తున్నాడు అనమాట. ఇంకా ఫోన్లో అన్నీ నవ్వొచ్చింది నాకు. ఇంకా ఇక్కడైతే జీన్స్ ప్యాంట్స్ అయితే చూస్తున్నాము. ఇంకా దొరకకపోతే ఫ్రాక్ మోడలే తీసుకొని అయితే వెళ్ళాలని అయితే డిసైడ్ అయ్యాము. రావడమే కొంచెం లేటుగా వచ్చాము. అందులోనే 9:40 అయితే అయ్యింది. ఇంకా 10కి అయితే క్లోజ్ అయిపోతాయి మాల్స్ అన్నీ. ఇంకా లాస్ట్కి అయితే ఇంకా జీన్స్ ప్యాంట్స్ అయితే అస్సలు సెట్ కావట్లేదు. ఉంటే పెద్దగా ఉంటున్నాయి, ఉంటే చిన్నగా ఉంటున్నాయి అని చెప్పేసి అయితే ఒక ఫ్రాక్ అయితే మొత్తానికి తీసుకొని బయటికి అయితే వచ్చాము. వచ్చాక మేము ఇంకా ఇక్కడైతే చికెన్ లాలీపాప్స్ కావాలి అంటే పిల్లలు తీసుకుంటున్నాడు మా ఆయన అయితే. ఇంకా చికెన్ లాలీపాప్స్ అయితే తీసుకొని ఇంకా కార్ దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇంటికి వెళ్ళడానికి. పెద్ద పాప అయితే ఒక్కతే ఉంది ఇంట్లో, తను రానంటే మేమే అయితే వచ్చాము, నలుగురము. ఇంకా రేపు మార్నింగ్ పాపకి ఏ డ్రెస్ వేస్తానన్నది అయితే చూడండి ఫ్రెండ్స్. ఇంకా ఈ వీడియో 28 రోజు 12 o'clock అనమాట. మార్నింగ్ అయినట్టే కదా. ఇంకా ఆ రోజు midnight అయితే పాపకైతే కేక్ కట్ చేయించామన్నమాట. మేము ప్లాన్ వేసుకొని పిల్లలు నేను చిన్న డెకరేషన్ అయితే చేసి పాపను లేపి 12 o'clock అయితే ఇలా అయితే కేక్ అయితే కట్ చేయించాము. ఇంట్లోనే ప్రిపేర్ చేశాను ఈ కేక్ అయితే. చాలా హ్యాపీగా ఫీల్ అయింది. సడన్గా కళ్ళు మూసి తీసుకొచ్చేసరికి తనకి ఆశ్చర్యపోవాలా ఏం కావాలా అయితే అర్థం కాలేదన్నమాట. ఇంకా నిద్రమత్తులు ఉంది కదా. తర్వాత
అవునా, మీరు ఇలా చేశారా అనేది సంతోషపడింది. స్కూల్కి రెడీ అయినావా? ఓకే, 3:30కి వస్తావులే, అప్పుడు సెలబ్రేషన్ చేసుకుందాం. అందరికి హాయ్ చెప్పు. ఓకే, ఇది ఫ్రెండ్స్ మా పాప అయితే స్కూల్కి అయితే రెడీ అయింది. ఈ రోజు అయితే స్కూల్కి వెళ్ళి స్కూల్లో అయితే చాక్లెట్స్ అయితే ఇచ్చేసి అయితే వస్తుంది. చూచింతలే. ఇంకా నైట్ వచ్చేసరికి లేట్ అయిపోయింది కదా, ఆల్రెడీ షాపులు మూస్తున్నారనమాట. ఇంకా అక్కడైతే ఇక్కడ డీమార్ట్లోనూ ఇక్కడ సూపర్ మార్కెట్లోనూ చాక్లెట్స్ అయితే తీసుకొద్దాం అనుకున్నాం, కానీ అస్సలు అక్కడ లేట్ అయిపోవడం వల్ల అయితే తీసుకురాలేదు. ఇంక ఇక్కడైతే చాక్లెట్స్ అయితే తీసుకుంటుంది పాప స్కూల్లో ఇవ్వడానికి, వాళ్ళ ఫ్రెండ్స్కి టీచర్స్కి ఇవ్వడానికి 5 స్టార్ పార్క్ చాక్లెట్లు అయితే తీసుకుంది. ఇంకా ఇప్పుడు స్కూల్కి వెళ్ళి మా పెద్ద పాప వెళ్ళిందనమాట. పెద్ద పాప మా ఆయన పాప అయితే వెళ్ళారు స్కూల్ దగ్గరికి. చిన్న వీడియో అయితే తీసింది పాప అయితే, అది మీకోసం అయితే సెండ్ చేశాను. ఇంకా మొత్తానికైతే మా పాప అయితే స్కూల్లో చాక్లెట్స్ అయితే పంచుతుంది హ్యాపీగా. మా పాపకి ఫ్రాక్ నచ్చలేదన్నమాట, కానీ పర్లేదు అన్నట్టు మా కోసం అయితే తీసుకుంది. ఇంకా తనకు కూడా కొంచెం మోడల్గా ఉంది. ఎక్కువ అయితే వెస్ట్రన్ వేర్ని అయితే ఇష్టపడుతుంది, లంగా జాకెట్లు అలా అంటే ఇష్టపడదన్నమాట. ఇంకా షూటింగ్లో ఇంకా తప్పక వేసుకుంటుంది, కానీ మిగతా టైంలో అంతా ఇవే వేసుకుంటుంది. మళ్ళీ ఏంటి అంటే మళ్ళా తనకి ఈరోజు ఆఫ్టర్నూన్ ఈవినింగ్ 3:30కి వచ్చాక మళ్ళీ షాపింగ్ తీసుకెళ్ళి బ్యాగీ జీన్స్ ప్యాంట్ అయితే ఖచ్చితంగా ఇప్పియాలి అంట. ఇంకా అవి అస్సలు దొరకడం లేదు. హైదరాబాద్ అంతా తిరిగి చూసాము, అన్ని షాపులు చూసాము, అస్సలు దొరకలేదు. చూద్దాం, ఇంకా ఆమెకు నచ్చిన జీన్స్ అయితే దొరికితే ఇంక ఇప్పియాలని అయితే డిసైడ్ అయితే అయ్యాము. ఇంకా మార్నింగ్ అయితే పులిహోర అయితే చేశాను అనమాట, లెమన్ రైస్. ఇంకా తర్వాత పాప కోసము స్పెషల్ కదా, స్పెషల్ అంటే ఏం లేదు, ఎప్పుడంటే అప్పుడు చేసుకుంటాము స్వీట్స్ అయితే. ఇంకా మ్యాగీ అయితే పాలలాగా వద్దు అని చెప్పేసి అయితే అన్నది, ఇలా గట్టిగా కావాలి అంట. అందుకే సగ్గు బియ్యం అయితే వేసేసి అయితే ఇలా అయితే చేశాను. చాలా మంచిగా కుదిరింది, పాయసం మాత్రం బాగా అనిపించింది, టేస్టీగా ఉంది. ఇంకా అందరం అయితే తిన్నాము, పిల్లలం మేమందరం అయితే. ఇంక ఇక్కడైతే గుత్తి వంకాయ కర్రీ అయితే చేయాలని అయితే మసాలాను అయితే పెట్టేసుకొని ఒక పక్కకైతే ఉంచుకున్నాను. ఆల్మోస్ట్ అయితే ఎప్పుడు గుత్తి వంకాయ కర్రీ అయితే చేస్తాను నేను, వంకాయలు తెచ్చినప్పుడల్లా. ఇంకా పాప అయితే వచ్చింది, ఈవినింగ్ టైం అయ్యింది కదా. చాక్లెట్స్, ఏమేమి చాక్లెట్స్? ఇవి మిగిలినాయా? ఓకే ఓకే, అయిపోయింది స్కూల్ మొత్తానికి అయితే. ఇంకా వా చూస్తుండగానే మా పాపకైతే ఇవాళ వరకైతే 10 years అయితే పడ్డాయి అన్నమాట. ఇంకా ఆడపిల్లలంతే అసలు అలా అలా జల్దీ గ్రోత్ అయిపోతారు. ఇంకా ఈ పిక్స్ అన్ని అయితే మా పాప 6 years నుంచి బర్త్డేకి తీసిన పిక్స్ ఇవి. ఇంకా 1 to 5 వరకు తీసిన పిక్స్ అన్ని వేరే ఫోన్లో ఉన్నాయి, ఆ ఫోన్ ఖరాబ్ అయిపోయింది అనమాట, అందుకే అవి షేర్ చేయలేకపోయాను. ప్రజెంట్ అయితే ఇవి ఉన్నాయి అనమాట. హ్యాపీ బర్త్డే చింతలి. హ్యాపీ బర్త్డే చింతల్లి. హ్యాపీ బర్త్డే.